నీకై నేనే వేచాను కదా నీతో జీవించాలని సదా ఈ తీరం అలనేనై చేరాలన్నా తరగల్లే నే ఉంది. ఏంటి అలాగే చూస్తున్నావు? యాక్చువల్గా నేను నమ్మలేకపోతున్నాను నువ్వు నాకు ఎలా ఓకే చెప్పావనేది. ఇంతకు ముందున్న బాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు చూసిన అబ్బాయిలు వాళ్ళెవరికి బ్యాంక్ జాబ్ లేదు. బ్యాంక్ పార్ట్నర్ అంటే మామూలు విషయమా? అందుకే. అంటే నువ్వు నా జాబ్ చూసి ఓకే చేసావా? సరదాగా అన్నాను. ఎక్కడ నా గిఫ్ట్? సరే షోమి ఏంటి వెతుకుతున్నా? యాక్చువల్గా గిఫ్ట్ కన్నా నీ టేస్ట్ ఎలా ఉందో చూడాలని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎక్కడుంది? ఇదిగో. జుంకీలు ఆ, ఎందుకు ఇదే కొనాలనిపించింది? ఇవి పెట్టుకుంటే నువ్వు అందంగా ఉంటావు అనిపించింది. సూపర్ గా ఉన్నాయి. నాకన్నా మా మమ్మీ డాడీకి బాగా నచ్చుతాయి. చూడు మా బ్యాంక్ అల్లుడు ఎంత ప్రేమగా బంగారం కొనిచ్చాడో అంటారు. ఈవెన్ ఐ లైక్ ఇట్. మీ టేస్ట్ బానే ఉంది. మనం కొంచెం లాంగ్ డ్రైవ్ కెళ్ళి అప్పుడు ఇంటికి వెళ్దామా? బ్యాంక్ లో చిన్న వర్క్ ఉంది, ఇవాళ జూమ్ మీటింగ్ ఉంది సాయంకాలం. పోనీ మనం రేపు నీ బర్త్డే కదా, రేపు వెళ్దాం ప్లీజ్. ఓకే. సరే రేపు కలుద్దాం. బాయ్. బాయ్. లోపలికి రమ్మని చెప్పండి. గుడ్ ఈవినింగ్ సత్య. హలో అంకల్. లోపలికి రండి. లేదు అంకల్, లేట్ అవుతుంది, వెళ్ళాలి. 5 నిమిషాలు ఏమైపోతుంది బాబు? లోపలికి వచ్చి కాఫీ తాగేళ్ళు. ఆఫీస్ లో జూమ్ మీటింగ్ ఉందంటే ఆల్రెడీ లేట్ అయ్యాను. సత్య, ఒక చిన్న ఫేవర్. కారు సర్వీసింగ్ ఇచ్చాను. ఈవినింగ్ నేను ఫంక్షన్ కు వెళ్ళాలి. మీ కారు ఉంటే కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. రేపు మార్నింగ్ మీరు ఆఫీస్కి వెళ్లే లోపు నేనే ఇంటికి తీసుకొచ్చి తిరిగిస్తాను. ఓకే. సత్యాన్ని డ్రాప్ చేసేస్తాను. సరేనండి. బాయ్. బాయ్ సత్య. అమ్మ ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. అమ్మని ఎన్ని రోజులకు ఒకసారి వెళ్ళి చూసొస్తారు? 2 వారాలకు ఒకసారి. టైమే ఉండదు కదా. బ్యాంక్ జాబ్ అంటేనే స్ట్రెస్. బ్యాంక్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత కూడా వర్క్ ఉంటుంది కదా. అవును అంకల్. అన్నింటికి 1 వర్డ్ ఆన్సరే, అవును లేదు. తను అలాగే మాట్లాడుతుంది. హలో, బయలుదేరాన్రా అంకల్. హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటా. శేఖర్ వచ్చేస్తానని చెప్పాడు కదా. సత్య, మార్నింగ్ కలుద్దాం. లేదు లేదు, ఇక్కడే. అలాగా? అయ్యో, అప్పుడైతే అతను రాడా? హలో, ఎవరు నువ్వు? ఎందుకు నా కార్లోకి వచ్చి కూర్చున్నా? సార్ సారీ సార్, అరవకండి సార్. నేను పెద్ద సమస్యలో ఉన్నాను సార్. కొంతమంది నన్ను తరుముకుంటూ వచ్చారు సార్. ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, అందుకే మీ కారులో దాక్కున్నాను సార్. సార్, కాసేపటి తర్వాత నేనే సారీ చెప్పి దిగిపోదామని అనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళ డాడీ మీ కారులోకి వచ్చారు సార్. ఏదైనా మాట్లాడితే ప్రాబ్లం అవుతుందని నేను సైలెంట్ గా ఉండిపోయాను సార్. నువ్వు చెప్పేదంతా అసలు నమ్మేలా ఉందా? ఎవరో తరుముకుంటూ వస్తున్నారని నా కార్లో దాక్కున్నావా? సార్, నిజమే చెప్తున్నాను సార్. వేరే ఎలాంటి ఇంటెన్షన్ లేదు సార్. వేరే ఎలాంటి ఇంటెన్షన్ లేదు కదా. దయచేసి బయలుదేరండి ప్లీజ్. వెళ్ళండి. ఎక్కడే ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది. ఎవరైనా చూస్తే బాగోదు. వెళ్ళండి ఇక్కడ నుంచి. లాబీ ఆ సైడ్ లో ఉంది, వెళ్ళండి ప్లీజ్. వెళ్ళమన్నాగా.
హలో ఏం చేస్తున్నారు మీరు? మెయిన్ గేట్ అక్కడ ఉంది. సార్ 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 ఒక్క నిమిషం సార్, చిన్న హెల్ప్ సార్, ప్లీజ్ సార్. ఏంటా హెల్ప్? నా ఫోన్ ఆఫ్ అయిపోయింది, 5 నిమిషాలు ఛార్జింగ్ ఛార్జింగ్ పెట్టుకోవాలంటే మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ సెక్యూరిటీ రూమ్ ఉంది. నా వెనకాల ఎందుకు వస్తున్నారు? సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అక్కడికి వెళ్ళలేను సార్. సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి. అసలు ఎవరో తెలీదు, మీ ప్రాబ్లం ఏంటో తెలీదు, మీకు హెల్ప్ చేసి నేను ప్రాబ్లంలో ఇరుక్కోవాలా ఏంటి? ఒక 5 minutes సార్, ఛార్జింగ్ పెట్టుకున్న దారి నేను వెళ్ళిపోతాను సార్. అదేం కుదరదండి. ప్లీజ్ సార్ 5 minutes సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. నాకు రీసెంట్ గా మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇలా ఒక అమ్మాయిని నా ఫ్లాట్ కి తీసుకెళ్ళండి. వెళ్ళండి మీరు. సార్ ఫోన్ ఛార్జింగ్ లో పెట్టి ఫోన్ చేస్తే నేను తీసుకెళ్ళడానికి పర్సన్ వస్తారు సార్. నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్, నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నాను సార్. కొంచెం హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ అర్థం చేసుకోండి, ప్లీజ్. 5 నిమిషాలు. అక్కడ ఛార్జింగ్ పెట్టుకోండి. సార్ తాగడానికి కొంచెం మంచినీళ్ళు ఉన్నాయా? అక్కడ ఉన్నాయి. నేను తీసుకుంటాను. అయ్యో అయ్యో తడిసిపోయింది. సార్ కొంచెం ఫోన్ చేసుకోవచ్చా? సార్ ఒక చిన్న విషయం. ఏంటి? ఫోన్ చేస్తే ఒక పర్సన్ వచ్చి తీసుకెళ్తారని చెప్పాను కదా సార్. ఆయన రావడానికి ఇంకో 1 hour పడుతుందంట సార్. ఏయ్, ఏమనుకుంటున్నావు నువ్వు? నా వెనకాలే కారులో వచ్చావు. 5 నిమిషాలు ఛార్జింగ్ పెట్టుకుంటాను అన్నావు. పాపం లేని దానికి కూడా ఒప్పుకున్నాను. ఇప్పుడు 1 hour అంటున్నావు. ఇంతకు మించి నేను ఇంకేం సాయం చేయలేను. నువ్వు బయలుదేరు, బయటికి పోయి. ఇంతకు మించి నేను హెల్ప్ చేయలేను. బయటికి పో. చెప్తున్నాను కదా, అర్థం కావడం లేదా? సార్ ఈ పరిస్థితిలో నేను ఒంటరిగా బయటికి వెళ్ళలేను సార్. ఏయ్, ఏంటి పరిస్థితి? ఇప్పుడు అంతలా ఏం జరిగిందని? అంత సేఫ్ కాకపోతే పోలీసుల దగ్గరికి వెళ్ళు. సార్ ఇప్పుడు నా సమస్యను చెప్పుకునే పరిస్థితిలో నేను లేను సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను అర్థం చేసుకున్నంత వరకు చాలు. బయటికి వెళ్ళు. నాకు అంత అర్థమైంది, ఇక వెళ్ళు. ప్లీజ్ వెళ్ళమని చెప్తున్నాగా. సార్, హలో, ప్లీజ్ సార్. నువ్వు బయటికి వెళ్ళకపోతే నేనే పోలీసుల దగ్గరికి వెళ్తాను. వెళ్ళు. సార్ ఏంటి? నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను కదా, నాకేదైనా ఈ రోడ్డు మీద చచ్చిపడి ఉంటే కనుక రేపు ఆ న్యూస్ చూసి మీరు మాత్రం ఫీల్ అవ్వకండి. ఏంటండి మీరు? నేను ఒక సాధారణ వ్యక్తిని. నాకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదని ఆలోచిస్తున్నాను. మీరు ఎవరో, మీ సమస్య ఏంటో అన్నది తెలియకుండా ఎలా అంటే సార్, నేను ఇప్పుడు ఆ సమస్యను వివరించే పరిస్థితిలో నేను సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి ఎవరు వస్తున్నారు? నా గార్డియన్ వస్తున్నారు సార్. సరే, లోపలికి రండి. మీ గార్డియన్ 1 hourలో వచ్చేస్తారు కదా? లేట్ ఏం అవ్వరుగా? మీరు కోప్పడతారని 1 hourలో వస్తారని చెప్పాను. యాక్చువల్గా ఆయన రావడానికి 2 గంటల పైనే పడుతుంది. నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు సార్. ప్లీజ్ నన్ను నమ్మండి. అక్కడ గెస్ట్ రూమ్ ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే, బీ దేర్. థ్యాంక్ యూ సార్. నేను భోజనానికి వెళ్తున్నాను. మీరు కూడా వచ్చి భోంచేయండి. లేదు, ఆకలిగా లేదు. షూరా? షూర్ సార్. సరే, నాకు ఆఫీస్లో ఒక జూమ్ మీటింగ్ ఉంది. సపోజ్ మీ గార్డియన్ వచ్చారనుకోండి, నాకు చెప్పాలనే లేదు. మీరు అలాగే వెళ్ళిపోవచ్చు. సరే సార్, థ్యాంక్స్. బాబు,
డోర్ తెరిచే ఉంటే మీరు లేచారేమో అనుకున్నాను. సరే బాబు, నేను టీ పెట్టి తీసుకొస్తాను. గుడ్ మార్నింగ్ సత్య. హలో అంకుల్, లోపలికి రండి. మంచి నిద్రలో ఉన్నారా? బాగా నిద్ర పట్టింది. జాగింగ్కి వెళ్ళి డైరెక్ట్గా ఇటే వస్తున్నాను. కరెక్ట్గా టైంకి వచ్చానా? టైం ఉంది అంకుల్. ఓకే, మీరు కూర్చోండి, నేను రెడీ వస్తాను. సరే. అమ్మా, బాబు. అంకుల్కి నాకు కలిపి 2 టీ తీసుకురండి. సరే బాబు. కొంచెం షుగర్ తక్కువయ్యమ్మా. సరే సార్. ఫంక్షన్ ఎలా జరిగింది అంకుల్? బాగానే జరిగింది. రిమోట్ అంకుల్, రిమోట్. మ్, మ్. టీవీ చూస్తూ ఉండండి, నేను వచ్చేస్తాను. తర్వాత చూస్తాను. ఈ ఫ్లాట్ లో ఎవరెవరు ఉంటున్నారు? ఇది మా సన్-ఇన్-లా ఫ్లాట్. ఆహా. ఈయనే సత్య, బ్యాంక్ లో వర్క్ చేస్తుంటారు. ఒంటరిగానే ఉంటున్నారా? అవును సార్. ఆవిడ పేరు సరస్వతి, ఇక్కడే పనిచేస్తుంటుంది. ఆ. ఏంటి సార్ అందరూ షాకింగ్ గా నిలబడ్డారు? నిన్న నైట్ ఒకడు మందు కొట్టి ఫోన్ చేసి మీ అపార్ట్మెంట్ లో ఏదో గొడవ జరుగుతుందన్నాడు. మాక్సిమం ఇలాంటి కాల్స్ అన్ని ఫేక్ గానే ఉంటాయి. అందుకే డైరెక్ట్ గా కలుద్దామని వచ్చాను. ఇక్కడ ప్రాబ్లం ఏముంటుంది? సార్, మాకేం తెలుస్తుంది? ఎవడో ఒకడు ఇలా చేస్తూనే ఉంటాడు. కానీ డైరెక్ట్ గా వచ్చి చూడటమే కదా మా డ్యూటీ. ఏమయ్యా సార్, నువ్వు లోపలికి వెళ్ళి చెక్ చేయి. సార్, అది ఏమీ లేదు సార్, జస్ట్ ఫార్మాలిటీ అంతే. మీరు వెళ్ళండి, వెళ్ళి చూడండి. సార్, పోలీసులు ఇంటికి వస్తే పక్క ఫ్లాట్ వాళ్ళు తప్పుగా అనుకుంటారు సార్. సార్, ఏ ఫ్లాట్ వాళ్ళు సార్ పక్క ఫ్లాట్ వాళ్ళ గురించి ఆలోచించేది? కావాలంటే నేను కిందకు వెళ్ళేటప్పుడు లాబీలో చెప్పి వెళ్తాను, ఏ ప్రాబ్లం లేదని. చెక్ చేశాను సార్, ఏమీ లేదు. ఆ, అన్ని రోజులు చెక్ చేశాను సార్, ఏం లేదు. ఓకే, మొత్తం చెక్ చేశాను సార్. లేరు సార్. అంతే, జస్ట్ ఫార్మాలిటీ. ఓకే, మరి మీరేం చేస్తుంటారు? డిఎంఎస్ లో వర్క్ చేస్తాను సార్, రిటైర్ అయ్యాను. ఓకే, రండి. ఓకే సార్, వాళ్ళకి ఫోన్ చేశారుగా? వెళ్ళి చెక్ చేయండి. వచ్చేస్తున్నారు. ఓకే వెళ్ళండి. సార్, ఈయనే సార్ మేనేజర్. నమస్తే సార్. నమస్తే. ఇక్కడ సీసీటీవీ కంట్రోల్ రూమ్ ఎక్కడుంది? ఆ పక్కనుంది సార్. చూపించు. ఆ. ఆ? సార్, ఏంటా ఇది? సార్ ఏం జరిగిందనేది నాకు తెలియదు సార్. నిన్న నైట్ ఎవరయ్యా డ్యూటీలో ఉంది? సార్ నేనే సార్. ఇదే నా డ్యూటీ చేసే విధానం. ఇందులో ఉన్న ఫుటేజ్ మొత్తం నాకు కావాలి. సరే సార్. బాబు, ఎక్కడ పని అక్కడే ఉంది. నేను పనంతా చేసి వెళ్తాను. పర్వాలేదమ్మా, రేపు చేద్దరులేండి. అలాగా. సరే బాబు. లిఫ్ట్ వచ్చింది. పోలీసులు వచ్చి వెళ్ళారు. ఇవి నీ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అంకుల్. గ్రేట్ సెన్స్. ప్రియాంకకి ఈ విషయాలు ఏం చెప్పదు. ఓకే అంకుల్. అలాగా. సరే చాలా ఘోరంగా కాలిపోయింది అవునా? సార్. ఫుటేజ్ రాదంటావా? ఏమో సార్, టెక్నీషియన్ వస్తే కానీ తెలీదు. సార్, కంప్లీట్ గా మెల్ట్ అవడం వల్ల బ్యాకప్ తీయలేమని టెక్నీషియన్ అంటున్నాడు సార్. అవన్నీ నాకు తెలియదు. నిన్న నైట్ ఏం జరిగిందనేది నాకు తెలియాలి. టెక్నీషియన్ పిలుస్తావా, ఎవరిని పిలుస్తావా? కంప్లీట్ బ్యాకప్ నాకు కావాలి. అర్థమైందా? ఓకే సార్. ఫాస్ట్ గా రమ్మని చెప్పు. సరే సార్. ఓకే సత్య, బాయ్. బాయ్ అంకుల్.
ఏంట్రా నువ్వు చేసిన పని? రే నేనేం చేయలేదురా. ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఫ్లాట్కి వస్తున్నానని చెప్పడానికి? ఎందుకు ఫోన్ ఆఫ్ చేసుకున్నావు? రే నేను నా ఫోన్ చూడలేదురా. నిజం చెప్పరా, అసలు ఏమైంది? కొంతమంది నన్ను తరుముకుంటూ వచ్చారు సార్, అందుకే మీ కార్లో దాక్కున్నాను సార్. ఫోన్ చేస్తే నేను తీసుకెళ్ళడానికి పర్సన్ వస్తారు సార్. నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్, నేను ఒక పెద్ద... ఇది నువ్వు చేయలేదని చెప్తే ఎవరైనా నమ్ముతారా? ఆ? సత్య, నువ్వు నా దగ్గర ఏం దాయట్లేదు కదా? రే ఒట్టేసి చెప్తున్నాను రా. నేను కాకుండా వేరే వాళ్ళ రూమ్లోకి వెళ్ళుంటే నీ పరిస్థితి ఏమయ్యేది? ఈ పాటికి లోపల ఉండేవాడివి. సీసీటీవీ ఫుటేజ్ ప్లాన్ చేసి యాసిడ్తో కాల్ చేశారు. మార్నింగ్ నీ ఫ్లాట్కి పోలీసులు వచ్చారంటే దీని వెనక వేరే ఎవరు ఉన్నారని అర్థం. అలా అయితే నేనే వెళ్ళి జరిగిందంతా పోలీసులకు నేను చెప్పాను. పోలీసునేరా, నీ ఫ్రెండ్ని. నువ్వు చెప్పేది నేనే నమ్మట్లేదు, వాళ్ళు నమ్మేస్తారా? ఎత్తుకెళ్ళి బొక్కలేస్తారు. మరి ఇప్పుడు ఏం చేయమంటావురా? ఆ బాడీ డిస్పోజ్ చేసి ఏంట్రా నువ్వు చెప్పేది? నేనెందుకు బాడీ డిస్పోజ్ చేయాలి? నేనే తప్పు చేయలేదు, నేను అలా చేయను. ఒక పోలీసు వాడిగా చెప్తున్నాను, నీకున్న ఓన్లీ వన్ ఆప్షన్ ఇదే. ఇంత ఈజీగా చెప్పేస్తున్నావు? నా వల్ల కాదు. నేను నువ్వు చేయను. చేసి తీరాలరా. నీకోసం మాత్రమే కాదు, నా కోసం కూడా. నేను కూడా ఇప్పుడు క్రైమ్ చేశాను. నీ ఫ్లాట్ లో సెర్చ్ చేసి ఏం లేదని వాళ్ళకి చెప్పాను. నా జాబ్, నా ఫ్యామిలీ రెండు పోతాయి. రే షోరా, పోలీసులకి చెప్పదా? రేయ్, మూసుకొని చెప్పింది చెయ్యి. హాయ్, హలో. ఎప్పుడు వస్తారు? ఆఫీస్లో ఒక చిన్న ప్రాబ్లం. ఏమైంది? ఏం లేదు, ఐ కాల్ యూ లేటర్. బాయ్. ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, రేపు నాకేదైనా ఈ రోడ్డు మీద చచ్చిపడుంటే ఆ న్యూస్ చూసి దయచేసి ఫీల్ అవ్వకండి. ఒక పోలీసు వాడిగా చెప్తున్నాను, నీకున్న ఓన్లీ వన్ ఆప్షన్ ఇదే. బాడీని తీసుకెళ్లి మీ ఊర్లో ఉన్న మీ తోటలో పాతిపెట్టు. అదే నీకు సేఫ్. ఈసారి మనం పక్కగా ప్లాన్ చేసి వెళ్దాం, సరేనా? మీరెప్పుడు అలాగే అంటారు కానీ ఎప్పుడు టైం చేస్తారు చెప్పండి. ఈసారి పక్కా. సరే చూద్దాం ఈసారి ఏం చేస్తారు. హలో. ప్రియా, సారీ. ఆఫీస్లో ఒక పెద్ద ప్రాబ్లం, సర్వర్ క్రాష్ అయింది. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇట్స్ ఓకే, బట్ ఒక విష్ కూడా చెప్పకూడదా ఏంటి? సారీ. హ్యాపీ బర్త్డే. అబ్బా, అడిగి చెప్పించుకోవాల్సి వస్తుంది. మీరే టెన్షన్ పడకండి, నేనేం ఫీల్ అవ్వట్లే. థ్యాంక్ యూ సో మచ్. నేను తిరిగి ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయ్యాక కాల్ చేస్తాను. బాయ్. బాయ్. తమ్ముడు, ఇక్కడికి దగ్గరలో ఏమైనా మెకానిక్ షెడ్ ఉందా? ఒకతను ఉన్నాడు సార్, రైట్కి వెళ్తే సెకండ్ బిల్డింగ్. కొంచెం త్వరగా వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.
సార్ ఎవరు సార్ ఏంటి తమ్ముడు? కారు సెంట్రల్ ఆగిపోయింది, కొంచెం వచ్చి చూస్తారా? ఎవరు లేరు తమ్ముడు, కుర్రాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. సార్ కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి, హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. మందు కొట్టాలి తమ్ముడు, టైం అయిపోతే తర్వాత బ్లాక్ లో తీసుకోవాలి. ఆ, సార్ ప్లీజ్ సార్. ఆ. డీజిల్ పైప్ కట్ అయిపోయిందే, ఎవరో కావాలనే కట్ చేసినట్టుగా ఉంది. అదే మార్చాలి, రేపు పొద్దున్న అవుద్ది. సార్ ఈ నైట్ అర్జెంట్గా వెళ్ళాలి, వెంటనే రిపేర్ చేయండి సార్ ప్లీజ్. సార్ మందే దొరుకుతుంది ఈ టైంలో, ఇంక ఇది ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడికి వెళ్ళాలి మీరు? వికారాబాద్. అవునా, మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి, రెడీ చేసి కాల్ చేస్తాను. రే మురళి, అనా సార్ దగ్గర నెంబరు కీ తీసుకోరా. సరేనా? ఆ, సార్ అది కొంచెం ఎలాగైనా ట్రై చేయండి. చెప్పేది మీకేగా, వెళ్ళండి. ఉదయం పక్కాగా చేసిస్తాను సార్, మీరు టెన్షన్ పడకుండా వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఎరా కుమార్, ఇంకా ఎవరు రాలేదా? ఎవరు రాలేదనా? కారు సెంట్రల్ ఆగిపోయిందిరా, మార్నింగ్ రెడీ అవుతుందట. రేయ్, కార్ సర్వీసింగ్ కూడా కరెక్ట్ గా చేయించవా? డీజిల్ ట్యూబ్ ఎవరో కావాలని కట్ చేసినట్టుందని మెకానిక్ అంటున్నాడు. మరి ఇప్పుడు ఏం చేస్తావు? రే తెలీదురా, భయంగా ఉందిరా. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి? ఈ టైంలో ఇక్కడ టాక్సీలు కూడా దొరికేటట్లేవు. టాక్సీయా? టాక్సీలో వెళ్తే ఎంత ప్రాబ్లమో తెలియదా నీకు? టాక్సీలో వెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుందిరా. రే నేను మళ్ళీ కాల్ చేస్తాను. రేయ్ సార్, కార్ కి. వద్దు. సరే. రే కుమారో, ఎలా ఉన్నావురా? ఆ. ఏంద్రా అక్కడ వెళ్ళిన తర్వాత ఎంత ఇస్తాను చేయకూడదు. రేటెంతో నీకు తెలుసు కదా. రే నైట్ లేట్ అయిందని నువ్వు ఎక్కువ అడిగితే నేను ఇచ్చేది లేదు. ఎప్పుడు ఇచ్చే రేటే ఇస్తాను. వికారాబాదే కదా? రామ్మా, రా 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 రా, ఎక్కువ. జాగ్రత్త జాగ్రత్త. కూర్చో. 5 నిమిషాల్లో బయలుదేరిపోద్ది. తమ్ముడు వికారాబాద్ కదా? వెళ్తుందన్నా, ఎక్కండి. రండి 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 రండి, రావాలమ్మా. వికారాబాదే కదా వెళ్తుంది. రేయ్, రారా. ఏంటనా? ఇలాంటి కలర్ఫుల్ టికెట్స్ ఉంటే ఎక్కించరా. అన్నా, వయసుకు తగిన మాటలు మాట్లాడండి అన్నా. ఏంటనా? కోతినే ఊరికి వెళ్ళాలనుకుంటున్నావా? వెళ్ళాలనుకుంటున్నావా? ఇంకెంతసేపు రా? అన్నా, 2 టికెట్లు ఎక్కితే బయలుదేరిపోవచ్చానా? టైం అయిపోతుందిరా. సర్లే అన్నా, సర్లే నువ్వు వెళ్ళు. రేపు కలుద్దాం. రే వినోద్, తొందరగా ఎక్కువ. ఒక నిమిషం. వికారాబాదే కదా? వికారాబాద్ అన్నా, ఎక్కండి ఎక్కండి. నాకు వాంతులు అవుతాయి, నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చో. వికారాబాద్ బస్ స్టాప్ వరకే వెళ్తుంది, సిటీ లోపలికి వెళ్ళదు. సిటీలో పోతే బండి ఏమైనా అరిగిపోతుందా? సర్లే, పోనీ పోనీ. ఆ పాపు ఆపు, ఇక్కడ టీ కొట్టు ఉంది, వేడి వేడిగా స్పెషల్ టీ తాగుదాం. ఆ పాపు ఆపు. కాస్త త్వరగా వచ్చేనా? అంతకంగా రెండయ్యా, 2 స్పెషల్ టీ ఇవ్వయ్యా. ఓకే అలాగే. ఏటికన్నా తప్పని మీ బామర్ది ఇంకా దొరికాడా లేదా? హైవే మీద పోలీసులు ఈ షాప్ ని ఇంకా తీలేదా? దొరకలేదు దొరకలేదు దొరకలేదు. ఎలా దొరుకుతాడు? మందు కొట్టి నడు రోడ్డు మీద దున్నపోతలా పడుకుంటే బాగా దొరుకుతాడు. అన్నా ఇదిగో టీ అన్నా. స్పెషలే కదా. అవునన్నా. ఇవ్వన్నా.
ఏమా టీ తాగమ్మా. లేదండి నాకు వద్దండి. బాగుంటది స్పెషల్ టీ. వద్దండి. అందరూ తాగుతున్నారు, మీరు తాగండి, వేడిగా ఉంటుంది చూసుకోండి. చూసావుగా, దిగేలోపు ఆ పిల్లని లైన్ లో పెట్టాను. లేనిపోని ప్రాబ్లం చేయకన్నా. రేయ్, కన్నా టీ? ఆహా. రేయ్, నువ్వు బాగా కాళ్ళు సాపుకోవడానికే ముందు సీట్లోకి వచ్చి కూర్చో, వెనక సీట్లో నేను అడ్జస్ట్ అవుతాలే. ఆ. వెనకాల కూర్చొని అమ్మాయికి సైడ్ కొడదామని చూస్తున్నావా ఏంది? రేయ్, ఏదో మందు కొట్టావు, డీసెంట్ గా ఉంటావు, నీకే ప్రాబ్లం అవుతుందని చెప్తుంటే నీ మంచి కోసమే చెప్తున్నాను కదా, మూసుకొని ముందు సీట్లు కూర్చో. చెప్పాడండి నటసింహ బాలయ్య. ఎక్కినప్పటి నుంచి ఏదో మొహం వేసుకుని ఆ పాపని చూస్తూ సొల్లు గార్చుకుంటూ కూర్చున్నావు. నువ్వు ఆ డీసెన్సీ గురించి చెప్పేది. రేయ్, వస్తా. నీ మంచి కోసమే చెప్తున్నాను, మర్యాద లేకుండా మాట్లాడతావేంట్రా, పోరా. ఏంట్రా ఏంట్రా నీ నాటకాలు? పోనీ, మంచిగా చెప్పు. ఏంటన్నా వాడితో కూడా టీ తాగడానికి వచ్చిన టీ తాగి వెళ్ళిపోవాలి. రేయ్, గొడవలొద్దు. నాకు అన్నీ తెలుసు, మీరు వెళ్ళండి. చూసుకొని పోరా. రేయ్, ఊరుకుంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు. అదే, ఎట్లా ముఖం పగిలిపోతాయి. ఏం లేదన్నా, ఏదో చిన్న గొడవ. మీరు వెళ్ళండి అన్న, మేము చూసుకుంటాం. కుర్రోడు ఏదో పంచి చూస్తున్నాడు, ప్రతి దానికి నన్నే అంటున్నావు ఏంటి? తాగినోడు అంటే అంత అలసుగా కనబడుతున్నాడా? ప్రతోడు వచ్చి ఏదో చెప్తున్నాడు. ఇగో నా సంగతి తెలియదు. ఒక్క అమ్మాయి, ఐదుగురు అబ్బాయిలు. సార్, మీరు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. వాళ్ళు అసలే రౌడీలు, ఏదోటి చేసేవారు. మీరేం చేస్తుంటారు సార్? మెకెన్సీ బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. ఏ బ్రాంచ్? చిలకలు కూడా బ్రాంచ్. కలెక్షన్ టీమే కదా? సార్ మీరు అందరూ సెలక్షన్ టీమా ఏంటి? రేయ్, నోరు మీరా, తాగబోతే అదవా, అంతా నీ వాళ్ళేరా. సార్ మాత్రం కరెక్ట్ టైంలో వచ్చి నేను కాపాడకపోయి ఉంటే నీ మూతి మొహం పచ్చడి పచ్చడి అయిపోయి ఉండేది. అంత లేదయ్యా, నాకు కొంచెం బ్యాలెన్స్ మిస్ అయింది, లేదంటే నేను ఒక్కడనే వాళ్ళ సంగతి చూసేవాడిని తెలుసా. ఆ, బండి వెనక్కి తిప్పనా? ఈయనకు అన్ని రేయ్, తెలుసు. నాకు అన్ని తెలుసు, నువ్వు మూసుకొని పోరా. ఏంట్రా నీ నాటకం? పోనీ కదా మంచిగా చెప్తుంటే మర్యాద లేకుండా మాట్లాడతావేంట్రా? పోరా. ఆపండి, ఆపండి. బండి ఆపండి. ఆ. అయ్యో, అక్కడ తప్పించుకుని ఇక్కడ ఇరుక్కుపోయినట్టున్నాడు. ఇప్పుడు చూపించండి ప్రతాపం. సార్ ప్లీజ్ సార్. నువ్వా? సార్ ఇది ఎక్స్ట్రా లోడ్ కేసు సార్. ఆర్సీ బుక్ లైసెన్స్ అన్ని తీసుకురమ్మను. అలాగే సార్. ముందు బండి కాగితాలది. సార్ ఒక్క నిమిషం సార్. ఏంటి ఒక్క నిమిషం? ఓవర్ లోడ్ వద్దు, రూల్స్ పాటించమని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కదా ఏంటి? సార్, ఆ? ఈ ఒక్కసారికి ఏదో వదిలేయండి సార్, ఇక నుంచి అవును సార్. ఇలా చేయడు సార్. ఒక్కసారని ఇప్పటికి ఎన్నిసార్లు అయిందయా? సార్ సార్ ఏంటి వదిలేండి గొడవ? సార్, ప్లీజ్ సార్. అడిగిన ప్రతిసారి ఇలాగే అంటున్నాడు సార్. సార్ సార్ ఏమైంది? అబ్బో. ఎవరమ్మ నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు? ఊరికెళ్తున్నాను సార్. వీళ్ళంతా తెలిసిన వాళ్ళే? తెలీదు సార్. ఎవరు తెలీదా? తెలీదు. నీ పేరేంటమ్మా? రమ్య సార్. ఏమా చదువుకున్నావు కదా, ఎవరు ఏంటో తెలియని వాళ్ళతో వెళ్తున్నావేంటి? ఏదైనా జరిగితే ఏయ్, అందరికి ఎందుకు దించండి. సార్, ఏయ్, సార్, పక్కకి వెళ్ళరా. ప్లీజ్ సార్, పోలీస్ సార్, స్టేషన్ సార్, తీసుకురా. ఏయ్, దిగండి, అందరు దిగండి. ఈ ఒక్కసారి ఏయ్, వదిలేండి సార్. బస్సును ఆపండి. స్టాప్, స్టాప్, సార్. ఆపండి, ఆపండి. వీళ్ళందరినీ బస్సులో ఎక్కించుకో. అలాగే సార్. సార్ సార్ ఈ ఒక్కసారి సార్. ఏయ్, సార్ అందరూ బండి దిగండి. దిగండి. దయచేసి అర్థం చేసుకోండి సార్. కిందకి వెళ్ళండి సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ వినపట్లేదా నీకు? దిగోయా, కిందకి దిగో. ఫాస్ట్ గా దిగోయా. ఎన్నిసార్లు చెప్పినా వీడికి అర్థం కాదు, ఎప్పుడు ఎలాగే చేస్తుంటాడు. వ్యాన్ స్టేషన్ పోని చెప్పేది నీకే. సార్ సార్ ఏయ్, సార్ ప్లీజ్ సార్. అనుకోయా. సార్ ఇదిగో, ఇది కూడా. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆ? బండి స్టేషన్ ఇప్పుడు ఇదే మాట సార్. సార్ సార్ ఒకసారి వార్నింగ్ ఇస్తే నీకు అర్థం కదా. ఇదిగో, ఆ పైన పెట్టు. దండ పెడతాను సార్. సార్ ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవరి బాధ్యత? ఇక అప్పుడు మేం కనబడతాం. ఎలా? ఏయ్, చెప్తే అర్థం కదా. ఆర్సీ బుక్ లైసెన్స్ అన్ని తీసుకురమ్మను. బండి స్టేషన్ తీసుకురా. సార్ వస్తున్నారా? వదిలేండి సార్, ప్లీజ్ సార్. ఏయ్, సార్ 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 కాదు, రెండు సార్ సార్లు. ప్లీజ్ సార్. ఎన్నిసార్లు వార్నింగ్ ఇవ్వాలి? సార్ కూర్చో అన్న, ఆ, కూర్చో. ఆ, ఆ. కానిస్టేబుల్, ఆర్సీ బుక్ అవన్నీ తీసుకో. సరే సార్. బండి ఎక్కిన సార్ టికెట్లు తీసుకోండి. సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్. ఎక్కడికి వెళ్ళాలి? కుదరదా? చిల్లర ఇవ్వండి సార్. వదిలే ప్రసక్తే లేదు. సార్ 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 టికెట్ బాబు, టికెట్ తీసుకో బాబు. బాబు ఎక్కడికి వెళ్ళాలి? వికారాబాద్ ఒకటే. వికారాబాద్ లో ఎక్కడ మీది? ఎంజీ రోడ్. అవునా, దాని పక్కనే ఎక్కడికండి? వికారాబాద్.
అయ్యో కండక్టర్ గారు బస్ ఆపనండి, దిగాలి. ఓ డ్రైవర్ అన్నా ఆపనా, దిగాలి. ఇక్కడే ఆపు, ఇక్కడే ఆపు. ఆ పైన ఉన్న లగేజ్ ఇవ్వయ్యా. ముందు నువ్వు దిగవయ్యా, కింద దిగో. వెళ్ళొస్తానా? వస్తాను సార్. నువ్వు తీసుకురా. ఇచ్చే. ఇదిగో ఏందయ్యా ఇసిరేస్తావు? ఏం చేయాలి? రైట్ రైట్. కండక్టర్ గారు కాస్త బస్ ఆపండి. రామ్మా రామ్మా, దిగో. త్వరగా దిగమ్మా. రేయ్ రారా, నేను వ్యాన్ కడిగేసి స్నానం చేసి వస్తా. నువ్వు లోపలికి వెళ్ళు. త్వరగా రారా, తినాలి కదా. సరే అమ్మా, నేను వస్తాను, నువ్వు వెళ్ళు. ఏమైందిరా? 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 అక్కడ బ్యాగ్ లో ఏదో ఉంది. ఏంట్రా అది?
నిమిషం ఎవర్రాది అరవద్దు. ఒక్క నిమిషం అరవద్దు. నాకు భయంగా ఉందిరా షూ. పోలీసులు ఫోన్ చేసి చెప్పరా లేదంటే మనం తప్పు చేసినట్టు అవుతుంది అసలు ఏం జరిగిందిరా? నాకు చాలా భయంగా ఉందిరా జాగ్రత్తగా వెళ్ళరా. బాబు ఎప్పుడొచ్చావు నాన్న? నైట్ కొంచెం లేట్ అయిందమ్మా. రాత్రి టాబ్లెట్ వేసుకొని పడుకున్నానా? నాకు అసలు తెలివే లేదు. టీచర్స్ అక్కడ పెట్టాను, తీసుకొని తాగు నాన్న. నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? అక్క రాలేదా? రాలేదు. ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు. ఏ విషయమూ నాకు చెప్పలేదు. అవును, కార్ ఎక్కడా? కార్ కొంచెం రిపేర్ వచ్చింది, బస్సులో వచ్చాను. ఓ అలాగా. ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను వచ్చే దారిలో చాలా మంది పోలీసులు ఉన్నారమ్మా, అందుకే కొంచెం లేట్ అయింది. ఏ? ఎవరినో చంపేసి తగలబెట్టారంట. ఎక్కడా? మనూరి శ్మశానంలోనే అమ్మా. అమ్మా నేను ఇప్పుడే వస్తానమ్మా. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? వచ్చేస్తానమ్మా. సార్, తగలబెట్టిన బాడీ ఒక అమ్మాయిది.
2 కాళ్ళు పూర్తిగా కాలేదు, కాళ్ళ పట్టాలు మెల్ట్ అయిపోయాయి. డీటెయిల్గా ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఫర్దర్గా ఏమైనా చెప్పగలను. బాడీతో పాటు ఒక రెగ్జిన్ బ్యాగ్ని కూడా కాల్చారు. నిజం చెప్పు, మందు కొట్టి శవాన్ని సగం సగం కాల్చావా? శవాన్ని కాల్చేటప్పుడు మందు కొట్టాను సారు. బాడీ పూర్తిగా కాలిపోయిన తర్వాతే నేనెప్పుడు మందు కొడతాను. ఉదయం లేచి చూసేసరికి కుక్క ఏదో అరుస్తుంది. ఏంటని దగ్గరికి వెళ్ళి చూస్తే 2 కాళ్ళు కనిపించాయి. అందుకే భయంతో మీకు ఫోన్ చేశాను. సార్ బాడీతో పాటు ఒక రెగ్జిన్ బ్యాగ్ని కూడా ఒక కాల్చారు. బ్యాగ్ వీలు చేతి పెడి దొరికింది సార్. ఎక్కడి నుంచో ఈడ్చుకొచ్చినట్లు ఆధారాలు ఉన్నాయి సార్. నాకు తీసుకురండి. సార్ చెప్పేది మీకు కాదు. తప్పండి. జరిగే. తప్పండి. తప్పండి. వెనక్కి వెళ్ళండి మీరు. బయటికి వెళ్ళండి. సార్ వాళ్ళ నాపండి. నువ్వు డాక్టర్ తీసుకెళ్ళు. ఏయ్, కవర్ లాగండి. కవర్ తీసేయండి. ఈ వెహికల్ ఎవరిది? మా బండే సార్. వెహికల్ మీదైతే డ్రైవింగ్ చేసేది ఎవరు? మా అబ్బాయి సార్. మీ అబ్బాయి ఎక్కడా? ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే అంటే లోపల మీ ఇంటి చుట్టుపక్కల ఇంత జరుగుతుంటే లోపల ఏం చేస్తున్నాడు? తలనొప్పిగా ఉందని పడుకున్నాడు సార్. పడుకున్నాడా? ఆ, కానిస్టేబుల్ సార్ వీళ్ళకి కీ తీసుకురా. అలాగే సార్. బడి తాళం ఇవ్వమ్మా. చెప్పేది వెనక్కి వెళ్ళండి. ఓయ్, నీకే చెప్పేది వెనక్కి వెళ్ళు. వెళ్ళండి. వెనక్కి వెళ్ళండి. బ్యాక్ డోర్ ఓపెన్ చేయి. సార్ అందరినీ కాస్త వెనక బాబు. రై వాడిని పట్టుకుంటా. అలాగే సార్. త్వరగా. నేనేం చేయలేదు సార్. సార్, నేనేం చేయలేదు. నాకేం చేయలేదు. సార్, సార్, చెప్తే అర్థం కాదా? సార్, ఎక్కడికి? సార్, ఆ కూడా ఏయ్, ఎవరా లోపల? తీసుకెళ్ళండి. అన్నాడు. వదిలేయండి సార్. సార్, ప్లీజ్ సార్. డోర్ తీయరా. మా వెంట పడుతున్నారు. ఎవరది? డోర్ పట్టుకోండి. డోర్ తీ. తీయరా. వాళ్ళని వెనక్కి వస్తాయి. పెడతారు సార్, మమ్మల్ని వదిలేయండి. వెనక్కి వెళ్ళాలి. రేయ్. సార్, వదిలేయండి. వాళ్ళు కూడా. ఆగకూడదు. ఏంటి? వాడే తప్పు ఎంతసేపు అయ్యా? పట్టుకోండి. ఇచ్చారా డోర్? అయ్యో, సార్, వెళ్ళకూడదు. సార్. వదలండి. వదలండి. వదిలిపెట్టండి. నేను లోపలికి వెళ్ళాలి. వదలండి. అయ్యో. హలో, ఈ 2 రోజుల్లో నీ లైఫ్ లో జరిగినవన్నీ కూడా వెనకాల వేలాడుతున్నాడే వాడు చావుతోనే ముగిసిపోయింది. తారా అని ఆ డ్రైవర్ కాల్ చేయడం, అది పోలీసులు కనిపెట్టడం, వాడు అవమానంతో సూసైడ్ చేసుకున్నాడు. కేస్ క్లోజ్డ్. నీకెలాగో మ్యారేజ్ ఫిక్స్ అయింది కదా,
ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయి. లేదు దీని వెనక ఎవరున్నారు, ఏం జరిగింది అని సిబిఐ డ్యూటీ చేయాలని ట్రై చేసేవనుకో, నెక్స్ట్ వేలాడేది నువ్వే. సార్ ఇదే సార్ కోర్టుకు సబ్మిట్ చేయాల్సిన కేసు ఫైల్. చనిపోయిన అమ్మాయి ఎవరో కూడా తెలియదు. దీన్ని ఇప్పుడు కోర్టులో ఎలా సబ్మిట్ చేస్తాం? ఏ మిస్సింగ్ కేసు కూడా దీంతో మ్యాచ్ అవ్వట్లేదు సార్. అన్ని స్టేషన్స్ కి ఇన్ఫర్మేషన్ పంపించాం, ఇంతవరకు ఎలాంటి న్యూస్ రాలేదు. అక్యూజ్డ్ చనిపోయాడు, విక్టిమ్ ఎవరో కూడా తెలియదు. కోర్టుకు వెళ్ళక పెద్ద ప్రాబ్లం అయితే ఏం చేస్తారు? ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు సార్. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి నేరస్తుడి సూసైడ్ ఫోటో పెట్టి సబ్మిట్ చేద్దాం సార్. పీపీ కూడా చెప్తాను. పైనుంచి ఈ కేసును ఫర్దర్ గా విచారణ చేయమంటే ఏం చేయాలి? సర్లే, సబ్మిట్ చేయి. ఓకే సార్. అనవసరంగా తెలియని అమ్మాయికి హెల్ప్ చేయబోయి ఇప్పుడు నువ్వు ఇరుక్కున్నావు చూడు. ఇంత జరిగిన వాడు నీకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడంటే వాడు మామూలుడు కాదు. వాడు చెప్పినట్టుగా విని ఎందులో ఇన్వాల్వ్ అవ్వకుండా మూసుకొన్నాడు. వాడు 2 హత్యలు చేశాడు. అందులో ఒక అమ్మాయి నా ఇంట్లోనే చనిపోయింది. ఏమీ తెలియని ఒక ఇన్నోసెంట్ ని ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. దీనికి నేనే కారణమని నాకు గిల్టీగా ఉంది. ఇంత జరిగాక కూడా వాడు నన్ను చంపుతానని బెదిరిస్తే నేను మూసుకుని కూర్చోవాలా? ఓయ్ పీకు, ఇంత తెలివిగా ఒకడు క్రైమ్ చేశాడంటే దీని వెనుకున్నాడు ఒక పెద్ద క్రిమినల్ అయి ఉంటాడు. దయచేసి దీన్ని ఇంతటితో వదిలే. నీ లైఫ్ గురించి ఆలోచించుకో. అమ్మా, అమ్మా, ఈరోజు మీ అబ్బాయి కేసు క్లోజ్ చేశాం. ఆ ఫైల్ క్లోజ్ చేసేటప్పుడు మీ మొహం, మీ అబ్బాయి మొహం నాకు పదే పదే గుర్తుకొచ్చింది. ఈ కేసులో మీకు తెలిసింది ఏదైనా ఉంటే దయచేసి నాకు చెప్పండి. ఊరంతా నా కొడుకుని అంతా కూడా అంటున్నా కూడా నాకు తెలుసు నా కొడుకు నిరపరాధని. ఇంత జరిగాక అబద్ధం చెప్తే ఏమవుతుంది సార్? పోయిన నా కొడుకు తిరిగి వస్తాడా చెప్పండి? ఆ రోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని హంతకులని ముద్ర వేశారు. కానీ ఆ రోజు ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఆ బ్యాగ్లో శవాన్ని చూడగానే నా కాళ్ళు చేతులు వణికిపోయాయి. పోలీసులకు తెలిస్తే సమస్యలు వస్తాయని ఏం జరిగిందిరా అని అడిగాను. అప్పుడు వాడు చెప్పాడు, వాడి వ్యాన్ ఎక్కిన 5గురిలో ఎవరో ఒకరు బ్యాగ్ వదిలేసి వెళ్లిపోయారని. ఆ వ్యాన్లో 5 ఉన్నారా? అవును సార్. ఆ వ్యాన్ డ్రైవర్ కి ఇంతకుముందు ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చాను సార్. ఆ రోజు వాడిని పట్టుకున్నప్పుడు ఫైన్ కూడా వేసి పంపించాను. ఆ వ్యాన్ లో ఒక అమ్మాయి కూడా ఉంది సార్. ఎంత ఏజ్? ఒక 28-29 ఉంటుంది సార్. ఆ అమ్మాయి దగ్గర ఏమైనా డీటెయిల్స్ తీసుకున్నారా? పెద్ద ప్రాబ్లం ఏం లేదు కదా అని. పెద్ద ప్రాబ్లం ఏం లేదని మీరే డిసైడ్ అయ్యారా? మీ యూనిఫామ్ మీద గౌరవం ఉంటే ఆ 5 డీటెయిల్స్ నా టేబుల్ మీద ఉండాలి. ఓకేనా? సరే సార్. ప్యాసింజర్ని ఎక్కడెక్కించుకున్నాడు? మధురా నగర్ సార్. వినోద్ అని ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు కదా? అవును సార్. ఆ బండికి ప్యాసింజర్లు ఎక్కించేది ఎవరు? అదిగో అక్కడ ఉన్నాడు సార్. అతనా? అవును సార్. వాడి పేరేంటి? కుమార్. రేయ్ సార్. నువ్వేనా కుమార్ అంటే? అవును సార్. నీకు వినోద్ తెలుసా? వినోద్ సూసైడ్ చేసుకున్నాడు కదా ఆ డ్రైవర్. తెలుసు సార్. భయపడకు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. వ్యాన్లో ఎక్కిన వాళ్ళలో ఎవరైనా నీకు తెలుసా? ఒకటి తెలుసు సార్. ఈ ఊళ్ళోనే పెద్ద మార్కెట్ ఉండగా నువ్వెందుకు మధురా నగర్ దాకా వెళ్ళావు? అక్కడ మా బామర్ది షాప్ ఉంది సార్. కొంచెం రేట్లు తక్కువగా ఉంటాయి సార్. వ్యాన్లో వచ్చిన వాళ్ళలో ఎవరైనా తెలుసా నీకు? ఎవరూ నాకు తెలియదు సార్. కానీ ఆ రోజు సార్
అది పెద్ద ప్రాబ్లం అయింది సార్. అతను నీకెలా తెలుసు? షుగర్ ఫ్యాక్టరీలో మా అక్క కొడుకుతో పాటు పనిచేస్తుంటాడు సార్. ఎప్పుడు తాగుతూనే ఉంటాడు సార్. వాళ్ళెవరు నాకు తెలియదు సార్. నువ్వు తాగి ఏదో గొడవ చేసావని ఇతను చెప్తున్నాడు. సార్ ఇతను నన్ను ఎక్కడ చూశాడు సార్? ఆ అమ్మాయితో దొంగతనంగా సెల్ఫీ తీసుకోవడం, దిగే వరకు బిల్డప్ ఇవ్వడమే సరిపోయింది. నేను గట్టిగా ఇచ్చాను సార్. కావాలంటే ఈయన ఫోన్లో ఆ ఫోటోలు కూడా ఉంటాయి, చూడండి సార్. సార్ ఏదో సరదాగా అంటుంటాడు సార్. రేయ్, ఫోన్ ఇటీ. లాక్ ఓపెన్ చేయి. ఇదిగోండి సార్. నిన్ను అనుమానం కేసులోనే కాదు, ఫోక్సో కేసులో కూడా అరెస్ట్ చేయొచ్చు. ఏదో సరదాగా తీశాను సార్. నా ఫోన్ ఇవ్వండి సార్. చంపుతానా కొడక? సార్ ఈ అమ్మాయి ఎవరు? సార్ ఈ అమ్మాయే సార్. ఈ అమ్మాయిని ఏం చేసావురా? సార్ నేను అలాంటి వాడిని కాదు సార్. అంత పెద్ద పెద్ద పనులు నేను చేయను సార్. నన్ను వదిలేయండి సార్. ఇతను ఎవరు? సార్ ఒక్క నిమిషం. పోలీసులు ఎంక్వైరీ కోసమని రమ్మంటున్నారు సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇతను తెలుసా మీకు? పోయిన శుక్రవారం వికారాబాద్కి ఈయనతో పాటు వెళ్ళారా? అవును సార్. ఏంటి సార్? కాఫీ తాగుతావా? వీడా సార్? సిగ్గులేదా? రేపు నీ పెళ్ళని ఎవరైనా ఇలాగ తీసుకుపోతే చూస్తూ ఊరుకుంటావా? ఆ? చదువుకున్నారు కదా, మంచి పొజిషన్ ఉన్నారు కదా, మీ స్థాయికి తగ్గట్టు ప్రవర్తించారా? ఒక అమ్మాయిని మర్డర్ చేసి వేళ్ళ పడేశారు. ఎవరో ఏంటో తెలియక వెతుకుతున్నాం. మీరు ఇదే కంటిన్యూ చేస్తే మిమ్మల్ని కూడా వెతకాల్సి ఉంటుంది. ఎస్ఐకి మీ పేరు నెంబర్ ఇచ్చేయాలండి. ఏయ్, పిలిచినప్పుడు రావాలి. సరే సార్. పో. మీ డీటెయిల్స్ అని ఇచ్చారా? ఇచ్చాను సార్. మీ వెహికల్ వర్క్ షాప్ నుంచి ఎప్పుడు తీసుకున్నారు? అది అది నెక్స్ట్ డే ఈవినింగ్ తీసుకున్నాను సార్. సరే, ఏమన్నా చెప్పారా? లేదు సార్. సరే, నువ్వు వెళ్ళు. పిలిచినప్పుడు రావాలి. థ్యాంక్ యూ సార్. సార్ అడిగిన డీటెయిల్స్ అని చెప్పాం కదా, ఇక వెళ్ళొచ్చా సార్? ఎవరు పోయిరా? అవును, ఆ గోతుల విశ్లేషణ బ్యాగ్ ఎక్కడ కొన్నావు? అయ్యో ఏదేదో అడుగుతున్నారేంటి సార్? నాకేమీ తెలియదు సార్. నేను అమాయకుడి సార్. నన్ను వదిలేయండి సార్. హలో, స్టేషన్ నుండి బయటకు వచ్చావా? ఎక్కడున్నా? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గరికి వస్తున్నా. వెంటనే ఇంటికి రా, అర్జెంటుగా మాట్లాడాలి. ఏమైంది? నువ్వు రా, నేను చెప్తాను. ఓకే, వస్తున్నా.
ఆ లారీ హలో ఏమైంది సార్? సార్ ఏం కాలేదుగా? అయ్యో ఏం పర్వాలేదు కదా సార్? ఏం కాలేదు, థ్యాంక్ యూ. ప్రాబ్లం ఏం లేదు కదా సార్? థ్యాంక్స్, నో ప్రాబ్లం. ఓకే సార్, జాగ్రత్తగా వెళ్ళండి. ఏమైందిరా? ఆర్ యు ఓకే? రే నాకేం కాలేదు. నువ్వెందుకు నన్ను అర్జెంట్గా రమ్మన్నా? నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. కరీంనగర్ 2 hours బిఫోరే వచ్చింది. ఓకే, అందుకేనా నువ్వు నన్ను వెంటనే రమ్మన్నా? నిన్న నా భార్య కొడుకు మార్కెట్కి వెళ్ళారు. సడన్ గా బాబు కనబడలేదు. అయ్యో మా బాబు ఎక్కడ? చుట్టుపక్కల ఏమండి? ఎక్కడ మా బాబు వెతికినా చూసారా? కనబడలేదు. మా బాబు చూసారా? కాసేపటి తర్వాత ఈ లెటర్తో వచ్చాడు. నువ్వు పోలీసోడవనే ఒకే ఒక కారణంతో మిస్ అయిన నీ కొడుకు తిరిగొచ్చాడు. కానీ దీని తర్వాత కూడా మీ ఫ్రెండ్కి హెల్ప్ చేయాలనుకుంటే నెక్స్ట్ టైం నీ కొడుకు తిరిగి రాడు. ఫ్యామిలీతో ప్రాణాలతో ఉండాలని కోరుకుంటే నీ స్టేషన్కి ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. దాన్ని తీసుకొని హ్యాపీగా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. కేసు రీఇన్వెస్టిగేట్ చేస్తున్నారని తెలియగానే వాడు దొరికిపోతాడని తెలిసి ఉంటుంది. అందుకే నీకు హెల్ప్ చేస్తున్న నన్ను టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు అన్నిట్లో నీకు సపోర్ట్గా ఉన్నాను. ఇక మీదట ఏం జరిగినా నాకు కాల్ చేయకు. దయచేసి నా పేరు కూడా యూజ్ చేయకు. నా ఫ్యామిలీని రోడ్డు మీద వదిలేలేనురా, ప్లీజ్. రా, కాఫీ తాగి వెళ్దు. పర్వాలేదురా, నేను వెళ్ళొస్తాను. రేయ్, ఏమైనా జరగచ్చు, జాగ్రత్తగా ఉండు. అమ్మా, ఏమైంది? మావయ్య ఎందుకు ఇక్కడికి రమ్మని చెప్పారా? ఏమైంది అంకల్? ఇంకా ఏం జరగాలి అది చూపించండి సార్. ఏ తప్పు చేయలేదమ్మా. దొరికిపోయాక అందరూ ఇలాగే మాట్లాడతారు. అంకల్, నేను నిజంగా ఎలాంటి తప్పు చేయలేదు. కళ్ళ ముందు ఫోటోలు కనబడుతున్నాయి. ఒక అమ్మాయి నీ గుండెల మీద పడుకుంది. ఏంటదని అడిగితే నా తప్పేం లేదు అంటున్నా. ఎలా నమ్ముతారు? హనుమంతరావు గారు, ఇవన్నీ నాకు అనవసరం. ఇది మనం ఫిక్స్ చేసుకున్న మ్యారేజే కదా, మనమే మాట్లాడుకొని క్యాన్సిల్ చేసుకుందాం. నిజంగా నేను ఏ తప్పు చేయలేదు అంకల్. మాకు ఈ సంబంధం అవసరం లేదు. సరైన నిర్ణయమే సార్. మీరు మంచివాళ్ళు కావడం వల్ల డీసెంట్ నిర్ణయం తీసుకున్నారు. లేదంటే చాలా పెద్ద గొడవ జరిగేది. వాడు చేసిన తప్పుకి నేను క్షమించమని అడుగుతున్నాను. తల దించుకునేలా చేశా. ఇక నుంచి అమ్మను చూడటానికి వస్తానో ఆస్తులు చూసుకోవడానికి వస్తానని మాత్రం ఇంటికి రాకు. వస్తాను సార్. సరేనండి. అమ్మా, అమ్మా, ఒట్టే చెప్తున్నా, నేనే తప్పు చేయలేదు. సత్య, ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది అంకల్? ఎవరో ఒక పుణ్యాత్ముడు ప్రియాకి కొరియర్లో పంపించాడు. ఒక్క నిమిషం. ప్రియాకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్. అమ్మా. బాబు, ఏం చేస్తున్నావు? ఏంటో తెలీదు. నా మనసులో హఠాత్తుగా ఆందోళన, కంగారు. ఏదో తప్పు జరిగిపోతుందని. కానీ నాకు తెలుసు, నా కొడుకు ఏ తప్పు చేసుండడని.
ఎందుకంటే పుట్టినప్పటి నుంచి నా పెంపకంలో పెరిగావు నువ్వు. ఒంటరిగా బతుకుతూ ఇన్నేళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. నేను అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే ఎన్నోసార్లు తీసుకునేదాన్ని. అలా నాకు ఎన్నోసార్లు అనిపించేది. అలా అనిపించినప్పుడల్లా నా మనసులో ఒకటే గుర్తొచ్చేది. నేను లేకపోతే నీకు ఎవరుంటారు అని. అలాగే నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? ధైర్యంగా పోరాడి నిజమేంటో నిరూపించి నువ్వు బయటపడాలి. దాన్ని ఎదుర్కోలేక నీకు ఏదైనా అనిపిస్తే ఒక్కసారి నీ మనసులో నన్ను తెరచుకో. ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోకు. బాబు, అయ్యోయ్యో, ఏంటి బాబు గాజు పెంకులు ఇల్లంతా పడిపోయి ఉన్నాయి? వెళ్ళి కాఫీ పెట్టండి అమ్మా. అది కాదు బాబు, క్లీన్ చేయాలి కదా. ముందు కాఫీ పెట్టి తీసుకురండి. సార్, ఎవరిని కలవాలి సార్? వార్డెన్ వార్డెన్ రమ్మని చెప్పారా? ఎక్స్క్యూజ్ మీ సార్, వార్డెన్ రూమ్ ఎక్కడుంది? ఇక్కడే సార్. ఓ థ్యాంక్ యూ. సిస్టర్, ఎవరు? ఏం కావాలి? తారా ఉందా సిస్టర్? ఏ తారా? డాక్టర్. డాక్టరా? మీరెవరు? నేను తనకి దూర బంధువుని. తనతో కొంచెం మాట్లాడాలి. మీరెవరో ఏంటో తెలీదు. తెలియని వాళ్ళతో ఇలాంటివన్నీ ఎలా చెప్పగలం అసలు? చాలా ఇంపార్టెంట్ సిస్టర్, తనతో కొంచెం మాట్లాడాలి. ఇలా నాన్న, బాబాయ్, మామయ్య అంటూ ఎవరెవరో వస్తూ ఉంటారు. అందరికీ డీటెయిల్స్ చెప్తూ ఉండాలా? ఇదొక లేడీస్ హాస్టల్. అలా ఇస్తే గర్ల్స్ కి సేఫ్టీ ఏంటి? వెళ్ళండి, బయటికి వెళ్ళండి. నేను డీసెంట్ గానే మాట్లాడుతున్నాను కదా, మీరు ఎందుకు అనవసరంగా సీరియస్ అవుతున్నారు? ఇక్కడ ఎవరు సీరియస్ అవడం లేదు. ముందు మీరు బయటికి వెళ్ళండి. వెళ్ళండి. రామయ్య, వస్తున్నాను మేడం. ఇలా ఎవరిని పడితే వాళ్ళ లోపలికి పంపిస్తావా? ఏంటి సార్, ముందు బయటికి పంపు. మేడమే రమ్మన్నారని చెప్పారు, నన్ను ఎందుకు సార్ తిట్టిస్తారు? రామయ్య, వస్తున్నాను మేడం. ఆయనతో ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నావయ్యా? మీరే రమ్మన్నారని నాతో చెప్పారు మేడం. సార్, ఎవరు? మీరు పొద్దున హాస్టల్ కూడా వచ్చారు కదా, ఎందుకు సార్ ఇంటికి కూడా వచ్చారు? ఎవరు మీరు? ఉదయం నాతో అబద్ధం చెప్పి లోపలికి వెళ్ళారు. ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఎవరు పడితే వాళ్ళని లోపలికి పంపిస్తామని మేడం నన్ను తిట్టారు. ఉద్యోగం పోయినంత పని అయింది. నేను ఆవిడ్ని తప్పుగా ఏమీ అడగలేదు. తారా అనే ఒక అమ్మాయి డీటెయిల్స్ అడిగానంతే. రండి. ఎవరు సార్ మీరు? ఎందుకు సార్ ఇక్కడికి వచ్చారు? ఎందుకండి ఆ పేరు వినగానే అలా భయపడుతున్నారు? భయపడక, ఈ ఉద్యోగాన్ని నమ్ముకునే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మా పొట్ట కొట్టకండి సార్, బయలుదేరండి. నన్ను చూస్తే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే వాళ్ళ కనపడుతున్నానా? మీకు కూడా ఆ వయసు గల అమ్మాయి ఉంది కదా సార్. ప్లీజ్, నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. కొంచెం హెల్ప్ చేయండి సార్, ప్లీజ్. ఎవరా మీరు? ఎక్కడికి వెళ్తున్నారా? పైన పైన మీకు? మేడం మేడం, పైకి ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు దొంగతనంగా వెళ్ళారు మేడం. రండి మేడం. త్వరగా పద. పైకే వచ్చారు మేడం. ఎవరా మీరు? ఇక్కడ ఏం చేస్తున్నారా? గౌడ్ర ముసల్లా కూడా. ఎవరు మీరు? చెప్పండి. ఎవరు మీరు? రామయ్య, వద్దు, వదిలేయ్ రామయ్య. మేడం, పోలీసులకు ఫోన్ చేద్దాం, వాళ్ళే చూసుకుంటారు. అదే వదిలే. పోలీసులకు చెప్పాలంటే చర్చిలో అడిగే చెప్పాలి. మేడం ఎలాంటి యాక్షన్ తీసుకోకపోయేసరికి నాకు ఆవిడ మీద అనుమానం వచ్చింది. బతకడం కోసం పనిచేస్తున్నాను కాబట్టి బయట ఎవరికి చెప్పలేకపోయాను. తాను డాక్టర్ చదువుతున్నా కూడా అహంకారమే ఉండేది కాదు. ఆ అమ్మాయి ఏ కాలేజ్? మెడికల్ కాలేజ్. చాలా బాగా చదువుతుందంట. ఇల్లెక్కడా? ఇల్లు తన వాళ్ళు అని చెప్పుకోవడానికి తనకు అసలు ఎవరూ లేరు. ఫాదర్ విన్సెంటే తనకు గార్డియన్ గా ఉన్నారు. ఆయన గనక బాగుండుంటే ఇలాంటి ఒక సమస్య వచ్చేదే కాదు. ఏమైంది ఆయనకి? అంటే మీకు అసలు ఏమీ తెలీదా?
డీన్ ఉన్నారా? రౌండ్స్కి వెళ్ళారు. ఎప్పుడు వస్తారు? ఎప్పుడొస్తారో తెలీదు. మీరు ఆయనకి తెలిసిన వాడిని. వెయిట్ చేయండి, వచ్చేస్తారు. నిన్న తారాన్ని వెతుక్కుంటూ వచ్చాడు కదా, అతను వచ్చాడు. ఎవరు? అదే హాస్టల్కి వచ్చాడు కదా అతనే. రేయ్ రండి. డీన్ ఆఫీస్ దగ్గర ఆ, తారాని కలవాలనుకుంటున్నావు కదా, డీన్ రావడానికి లేట్ అవుతుంది. తారా దగ్గరికి నేను తీసుకెళ్తా పదా. రండి సార్. ఎవరి దగ్గరికి? తారా దగ్గరికి. తన్ని కలవడానికి కదా నువ్వు హాస్టల్ కూడా వెళ్ళింది. పదండి సార్. రండి సార్. అరే సైలెంట్ గా రండి సార్, వెళ్ళి చూద్దాం. రండి పదండి. సార్. పద పద పదండి. రా. పదండి పదండి. పద పద పదండి సార్. ఎందుకురా తారాని వెతుకుతున్నావు? ఏయ్, మర్యాదగా చెప్తావా ఇక్కడ చంపి పడేయమంటావా? చెప్పరా. చెప్పరా. ఏయ్, ఎందుకో మర్యాదగా చెప్పరా. ఏయ్, చెప్పమంటున్నా కదరా. చెప్పరా. ఏయ్, నిన్నే అడుగుతుంది. నువ్వు చెప్పడు కానీ చెప్పమంటానా? అప్పుడు లైన్ లోకి వస్తాడు. చెప్పరా. చెప్తావా లేదా? చెప్పరా, చెప్పు. రేయ్, చెప్పు. చెప్పరా ముందు. ఏయ్, ఏయ్, చేయి వెనకాల. మీరంతా డాక్టర్సా లేక రౌడీ బాయ్సా? తనని సస్పెండ్ చేసినప్పుడే మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సింది. వెళ్ళి తనకు చెప్పండి, ఇక నుంచి ఇలా చేస్తే కాలేజీలో అడుగు కూడా పెట్టలేదని. మీరు నన్ను కలవడానికి వచ్చారు కదా, రండి. ఎందుకు అందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యారు? వెళ్ళండి. తారా గురించి ఎవరిని అడిగినా ఏమీ చెప్పట్లేదు. ఇక్కడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమోనని మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. మీరు తారకేమవుతారు? ఫాదర్ విన్సెంట్ తారాకి ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది, ఫారెన్ వెళ్ళి హైయర్ స్టడీస్ చదువుకుంటే బెటర్గా ఉంటుందని నాతో చెప్పారా. సో నాకు తెలిసిన సోర్సెస్ ద్వారా యూకేలో తను చదువుకోవడానికి అరేంజ్మెంట్స్ చేశాను. ఆ నెక్స్ట్ డే నుంచే తను కనబడటం లేదు. ఎవరిని అడిగినా ఏమీ తెలియదని అంటున్నారు. కొంచెం భయంగా ఉంది సార్. మీరు భయపడేలా జరగడానికి ఎలాంటి ఛాన్స్ లేదు. తార చాలా ధైర్యవంతురాలు. తనకంటూ ఎవరూ లేకపోయినా పట్టుదలతో అన్ని ఫేస్ చేసి ఎంత దూరం వచ్చింది కదా. అది కాదు సార్. సార్, తను అప్పుడప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గిరిజన గ్రామాలకు వెళ్తుంది. అక్కడున్న ట్రైబల్స్ కి క్యాంప్ అరేంజ్ చేస్తుంది. అలా ఎక్కడికైనా వెళ్లే పాసిబిలిటీ ఉంది కదా, అందువల్ల భయపడాల్సిందేం లేదు. మొత్తానికి తనకి ఇక్కడ ఏ ప్రాబ్లం లేదంటారా సార్? ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, తన పేరు చెప్పినందుకే స్టూడెంట్స్ నన్ను కొట్టడానికి వచ్చారు. ప్రాబ్లం అని చెప్పలేను, కానీ సోఫియా కూడా తారలాంటి అనాథే. తాను సూసైడ్ చేసుకుంటుందని ఎవరు ఊహించలేదు. ఆ ఇన్సిడెంట్ జరిగిన 4 రోజుల తర్వాత. సోఫియాని ఎవరే చంపింది నీకంతా తెలుసు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏయ్, ఊరికే నటించకే. తను నాకన్నా నీతోనే ఎక్కువ షేర్ చేసుకుంటుంది. నిజంగా తను నాతో ఏం షేర్ చేసుకోలేదు. తను చనిపోవడం నీకన్నా నాకే ఎక్కువ బాధగా ఉంది. చాలు. ఆ ఫాదర్ నీ గార్డియన్ విన్సెంట్, అతన్ని కాపాడడానికే కదా ఇదంతా చేస్తున్నావు. హే, ఫాదర్ గురించి తప్పుగా మాట్లాడుకో. మాట్లాడితే ఏం చేస్తావే? ఏం చేస్తావే? నన్ను కూడా చంపేస్తావా? అనవసరంగా పిచ్చిగా మాట్లాడుకో. ఏంటి పిచ్చిగా మాట్లాడేది? నిన్ను, తనని, మీలాంటి అమ్మాయిల్ని వాడు పెంచి పెద్ద చేసి ఏం చేస్తాడో నాకు బాగా తెలిసే. నోరు మూయరా, పెదవా. వదిలేరా, ప్రాబ్లం అయిపోతుంది. ఆ ఇష్యూలో నేను అతన్ని సస్పెండ్ చేశాను. బట్ పర్సనల్లీ ఆ తర్వాత అతనితో మాట్లాడి కన్విన్స్ అయ్యేలా చేశాను. ఇంకా అతనికి డౌటే ఉంది. ఈ విషయం ఫాదర్కి తెలుసా? కొంతవరకు తెలుసు. అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని తార చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది. అది పెద్ద ఇష్యూ అవ్వకూడదని ఫాదరే తారని కన్విన్స్ చేశారు. సార్ కొంచెం ఫాదర్కి ఎలాంటి జ్ఞాపకాలు గుర్తులేవు. ఒకవేళ ఆయన బతికినా లైఫ్ లాంగ్ బెడ్కే పరిమితం అవుతారు. అంతా ఆయన ఆశీర్వాదం. ఒక్క నిమిషం. మీరెవరు? ఫాదర్ని కలవడానికి వచ్చాను. ఆయనకి ఏమైంది? ఆయనకు పోయిన శుక్రవారం రాత్రి యాక్సిడెంట్ అయింది. మీరెవరు? విన్సెంట్ ఫాదర్ నాకు చాలా రోజులుగా తెలుసు. నేను ఆయన దగ్గర 3 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఒక్కరోజు కూడా మిమ్మల్ని చూడలేదే. ఫ్రీక్వెంట్ గా మేమేమీ మీట్ అవ్వం, కానీ అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటాం. ఓ, ఫాదర్
మీకు మెడికల్ కాలేజ్లో చదువుతున్న తారా అనే అమ్మాయి గురించి తెలుసా? తారా అనే వాళ్ళు ఎవరో నాకు తెలీదు. ఇంతకీ మీరెవరు? ఫాదర్ విన్సెంటే కదా అమ్మాయికి గార్డియన్. ఆయన దగ్గర మీరు 3 years నుంచి ఉంటే ఆ అమ్మాయి మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలిగా. ఫాదర్ చాలా మందికి గార్డియన్ గా ఉన్నారు. వాళ్ళందరూ నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఆహా, అయ్యో ఫాదర్, నేను ఆ మీనింగ్తో మాట్లాడలేదు, సారీ. చివరిసారిగా నేను ఫాదర్ని కలిసినప్పుడు ఆ అమ్మాయికి హైయర్ స్టడీస్కి హెల్ప్ చేయగలవా అని నన్ను అడిగారు. అందుకే అడిగాను. నేను వస్తాను ఫాదర్, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఒక్క నిమిషం. మీరు ఫాదర్ని కలవడానికి వచ్చారు కదా? ఫాదర్, ఆ రోజు ఇచ్చింది ఇతనే. నమస్తే సార్. మీరేంటి ఇక్కడ? ఒక మ్యాటర్ ఉంది సార్. లోపలికి రండి. హలో 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 సార్, నా ఇల్లు మీకెలా తెలుసు? మీరు పనిచేస్తున్న బ్యాంకుకి వెళ్ళి అడిగాను సార్. మీరు లీవ్ లో ఉన్నారని చెప్పి వాళ్లే అడ్రస్ ఇచ్చారు సార్. బ్యాంక్ ఎందుకు వెళ్ళారు? సార్, నాకు వచ్చిన కష్టం మామూలు కష్టం కాదు సార్. ఆ డిఎస్పీ నన్ను తీసుకెళ్లి లోపల వేయకుండా వదిలేలేడు సార్. నేను అలాంటి వాడిని కాదు సార్. షాప్ కూడా తీయలేకపోతున్నాను. రోజు తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు సార్. నన్ను మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నాడు తెలియట్లేదు సార్. దానికి ఎందుకు నా ఇంటికి వచ్చారు? సార్, మీరు నాకు ఒక సహాయం చేయాలి. ఆ రోజు నాతో పాటు వచ్చిన వాళ్ళందరి ఇళ్ళకి వెళ్లి చూశాను సార్. ఒకవేళ నన్ను తీసుకెళ్లి లోపలేస్తే గనక మీరు కోర్టులో నాకు సపోర్ట్ గా మాట్లాడాలి సార్. నాకు వ్యతిరేకంగా ఏమి చెప్పకండి. పెళ్ళాం పిల్లలు ఉన్నవాడిని. మీరు ఏ తప్పు చేయలేదంటున్నారు, అలాంటప్పుడు ఎందుకు భయపడుతున్నారు? చంపినవాడు దొరకపోతే దొరికిన వాడు తీసుకెళ్లిపోతారు సార్. సార్, కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? అక్కడ నేనే తీసుకుంటాను. సార్, మీరు బేచలరా సార్? అవును. పెళ్ళయ్యిందా? త్వరలోనే అవుతుంది, మీరు బయలుదేరండి, నాకు పని ఉంది. సార్, త్వరలో కలుద్దాం సార్. వెళ్ళొస్తాను సార్. సార్, ఒక్క నిమిషం. మీరు చెప్పింది కరెక్టే. చంపినవాడు దొరకకపోతే దొరికిన వాడిని తీసుకెళ్లిపోతారు. కానీ కొన్నిసార్లు దొరికినవాడు తప్పించుకుంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఉన్నాడా? సరే సరే. తను ఎందుకు సార్ ఎలాంటి ప్లేస్కి వచ్చింది? నాకు ఎలాంటి ఐడియా లేదు. మీరు ఫోర్స్ చేయడం వల్ల తీసుకొచ్చాను. కళ్యాణ్, కళ్యాణ్, సార్ ఇక్కడేం చేస్తున్నావురా? మీరేంటి ఇక్కడికి? ఊరంతా వెతికాను, చివరికి ఇక్కడున్నావని తెలిసి వచ్చాను. ఈయన సత్య, ఫాదర్ విన్సెంట్ కి బాగా కావాల్సిన వ్యక్తి. నిన్నేదో అడగాలట. ఆ పోరం బుక్కరిజం చేస్తున్నావా? ఏయ్, డీసెంట్ గా మాట్లాడు. వాడు మర్డర్ చేసి డీల్ మాట్లాడడానికి ఒకరిని పంపించాడు. అలాంటి వాడితో డీసెంట్ గా మాట్లాడమని చెప్తున్నారా? నీకు కన్ఫర్మ్ గా తెలియని విషయంలో నువ్వు ఇలా రియాక్ట్ అవడం చాలా తప్పు. నాకు తెలుసు. ఆ ఫాదర్ తప్ప తను చనిపోవడానికి ఏ కారణం లేదు. తను ఎంత సంతోషంగా ఉండేదో తెలుసా? సోఫియా, విన్సెంట్ ఫాదర్ నిన్ను కలవమన్నారు. మేము ఇక్కడ ఉన్నట్టు ఆయనకు తెలిసిపోయిందా? తెలీదు, కానీ కాస్త కోపంగా ఉన్నారు. సరే ఉండు, నేను వెళ్ళి మాట్లాడొస్తాను. నేను కూడా రానా? లేదు వద్దు, నేను మేనేజ్ చేస్తాను. అంత సంతోషంగా నా కళ్ళ ముందు నుండి వెళ్ళింది. అందరూ తను సూసైడ్ చేసుకుందంటున్నారు. అది నేను నమ్మాలా? ఆ ఫాదర్ గాడే ఇదంతా చేశాడు. పోలీసులు అడిగినప్పుడు కూడా నేను చెప్పలేదు. వాడికి సపోర్ట్ చేస్తున్న తారని నా చేతులతో నేనే చంపాలి. ఇందులో తార ఏం చేసింది? తనకి దీనికి ఏంటి సంబంధం? తను సోఫియా ఫ్రెండ్సే కదా. నువ్వెవడరా దానికి సపోర్ట్ చేయడానికి? అసలు నువ్వెందుకు కాలేజ్కి వెళ్ళావు? వాళ్ళు ఏ ఉద్దేశంతో నిన్ను ఇక్కడికి పంపించారు? వాళ్ళని లేపేయడం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఆ తార చివరిగా కాలేజ్ నుండి వెళ్ళేటప్పుడు ఫాదర్ ని కాపాడడానికి సోఫియా శాంపిల్స్ ని స్పాయిల్ చేసి తన ఫైల్స్ తీసుకెళ్లిపోయింది. తనకి దీనికి సంబంధం ఏంటని అడుగుతున్నావు? చెప్పరా? కళ్యాణ్, నన్ను వెతుక్కుంటూ వచ్చావా? ఆ తార చివరిగా కాలేజ్ నుండి వెళ్ళేటప్పుడు సోఫియా శాంపిల్స్ ని స్పాయిల్ చేసి తన ఫైల్స్ తీసుకెళ్లిపోయింది. అంతా సెట్ చేయండి. అలాగే మామా.
రేయ్, ఏంట్రా ఏమైంది? నేను ఒంటరిగానే వచ్చాను. నన్ను ఏమైనా చెయ్యి, కానీ దానికన్నా ముందు చూసి నువ్వే డిసైడ్ చేయించాలో. ఎవరు మీరు? నేనెవరో పక్కన పెట్టండి. మీ ఫాదర్కి యాక్సిడెంట్ అయిన రోజే ఆయన పెంచిన తార అనే అమ్మాయి కనపడకుండా పోయింది. అది మీకు, ఆ సిస్టర్కి, అందరికీ తెలుసు కదా. కానీ ఎందుకు మీలో ఒక్కరు కూడా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పోనీ పోలీసులకు చెప్తారా? వెళ్దామా? ఆ? తార ఒక మేజర్, చదువుకుంది, ధైర్యవంతురాలు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఉండొచ్చు. తన పర్సనల్ లైఫ్ లో మనం తలదూర్చాల్సిన అవసరం లేదు. మీ మొహం చూస్తేనే తెలుస్తుంది ఏదో దాస్తున్నారని. ఫాదర్కి యాక్సిడెంట్ అవడానికి, తార కనపడకుండా పోవటానికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది. ప్రభువు మీద ఒట్టే చెప్తున్నాను, తార ఎక్కడుందా అనేది మాకు తెలీదు. ఫాదర్ విన్సెంట్ కి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదనేదే మా భయం అంతా. ఫాదర్, ఐ ప్రామిస్ యూ, మీరు నాకు చెప్పటం వల్ల మీ ఫాదర్కో లేదంటే చర్చుకో ఎలాంటి ప్రాబ్లం రాదు. ఏంటి ఫాదర్? నేను ఒక అర్జెంట్ పని మీద వెళ్ళాలి, మీరు కొంచెం మేనేజ్ చేయగలరా? ఫాదర్, మీరు లేకుండా ఎలా ఫాదర్? బిషప్ గారు వస్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. రండి ఫాదర్ ప్లీజ్. బిషప్ వచ్చి ఫంక్షన్ కంప్లీట్ అవడానికి కొంచెం లేట్ అయింది. ఫాదర్ ఎందుకో టెన్షన్గానే ఉన్నారు. ఆయన హడావుడిగా వెళుతుంటే ఏదో సమస్యలో ఉన్నారని అర్థమైంది. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఆ రోజు రాత్రి తారా హాస్టల్కి తిరిగి రాలేదని సిస్టర్ నాతో చెప్పింది. ఫాదర్ విన్సెంట్ గారు వచ్చేంత వరకు వెయిట్ చేద్దామన్నాను, కానీ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అది తెలియాలంటే ఫాదర్ విన్సెంట్ గాని తార గాని తిరిగి రావాలి. ఆల్రెడీ సోఫియా అనే అమ్మాయి సూసైడ్ చేసుకోవడం వల్ల మేము కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. అదే టైంలో తార కనిపించకుండా పోవడం వల్ల మేము కన్ఫ్యూజ్ అయ్యాం. ఏం జరిగిందో తెలియక మేము ఏదైనా చేయబోతే మా సంస్థకి ఏమైనా చెడ్డ పేరు వస్తుందేమని మేము సైలెంట్గా ఉన్నాం. సరే, నేను చూసుకుంటాను. తర్వాత కాల్ చేస్తాను. సరే బాయ్. ఆ అమ్మాయి ఫైల్ ఎక్కడరా? మర్యాదగా ఆ ఫైల్ ఇవ్వు, లేదంటే చస్తావు. ఫైల్ ఎక్కడ్రా చెప్పు. ఫైల్ ఎక్కడ్రా చెప్పరా.
ఎవర్రాది? ఎవరు సార్ వాడు? రేయ్ ఆగరా, వాడెవడో బైక్ మీద తప్పించుకొని పారిపోతున్నాడు. ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం? ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం? ఏం లేదు సార్, థ్యాంక్స్ ఫర్ యూర్ హెల్ప్. పర్లేదు సార్. ఏంటి సార్, ఏమీ లేదంటారేంటి? ఎవడో మిమ్మల్ని కొట్టి బైక్ మీద పారిపోతున్నాడు. కంప్లైంట్ ఇవ్వండి సార్, పోలీసులు కంప్లైంట్ ఇవ్వండి. పోలీసులు వస్తే ఇంతకన్నా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? అవునవునవును, వాళ్ళు వస్తే నాకే పెద్ద టార్చర్. ఏం దరిద్రమో ఏంటో తెలియటం లేదు. ఒక వారం నుంచి అన్ని ప్రాబ్లమ్సే. ఇప్పుడేమో డ్రైనేజ్ ప్రాబ్లం. సార్ మీ ఫ్లాట్ లోనే సార్ ఏదో విధంగా మనిషిని పిలిపించి డ్రైనేజ్ క్లీన్ చేయిస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిందో లేదో మళ్ళీ ఇంకో పెద్ద సమస్య వచ్చి పడింది. ఇదే నాకు పని అయిపోయింది. నువ్వు రావయ్యా. హా. ఇప్పుడేమో డ్రైనేజ్ సమస్య, అది కూడా మీ ఫ్లాట్ లోనే సార్. సార్ లోపలికి రావచ్చా? రండి సత్య, రండి. ఈ డాక్యుమెంట్స్ మీకు ఇవ్వడం లీగల్లీ మిస్టేక్. ఈరోజు కాలేజీ లీవ్. ఇదిగోండి. థ్యాంక్ యూ సార్, ఇంత రిస్క్ తీసుకుని ఇవి నాకు ఇచ్చినందుకు. మీ హెల్ప్ లేకుండా నేను డెఫినెట్గా నార్మల్ లైఫ్లోకి వెళ్ళలేను. నేను బ్యాంక్లో వర్క్ చేసే ఒక సాధారణమైన మనిషిని సార్. అలాంటి వ్యక్తి జీవితంలో ఇలాంటి విషయాలు జరిగితే ఏం చేయగలను సార్? ఏం చేయాలో తెలియక ఒక అతను దేనివైన స్థితిలో చనిపోయాడు. వినోద్. అతనిలాగే నేను సూసైడ్ చేసుకునేవాడిని. మా అమ్మ లేకపోయి ఉంటే నేను ఎప్పుడూ చనిపోయేవాడిని. కానీ కేవలం ప్రాణాలతో ఉండి ఏం యూజ్ సార్? నేను ఎన్ని రోజులని భయంగా బతకాలి? అలా భయపడకుండా బతకాలంటే ఆ రోజు నైట్ నా ఫ్లాట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నాను. నేను ఫస్ట్ టైం కళ్యాణ్ని చూసినప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది. ఆ తర్వాత ఫైల్ కారులో దొరికినప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీయే హంతకుడు ఎవరు అనేది నేను వెతికేలా చేసింది. అతను తీసిన ఫోటోలు నేను చూసేలా చేసింది. ఆ ఫోటోలు చూసినప్పుడే నాకు హత్య చేసిన వాడు ఎవరనేది 100% కన్ఫర్మ్ అయింది. కానీ నాకు మాత్రమే కన్ఫర్మ్ అయితే సరిపోదు కదా. ఫుల్ ఎవిడెన్స్తో నేను అతన్ని పట్టుకోవాలనే ఫాదర్కి యాక్సిడెంట్ అయిన ఆ స్పాట్కి వెళ్ళాను. హంతకుడు ఎవరనేది ఎవిడెన్స్తో 100% కన్ఫర్మ్ అయిన తర్వాతే అతనికి కళ్యాణ్తో కాల్ చేయించాను. అక్కడే నేను ఎక్స్పెక్ట్ చేయని ఒక విషయం జరిగింది. నాకు అంతా తెలుసని అతనికి తెలుసు. తెలిసిన తర్వాత వాడు డైరెక్ట్గా నా దగ్గరికి వస్తాడు అనుకున్నాను. కానీ వాడు నన్ను హత్య చేయించి ఎవిడెన్స్ మాయం చేయాలని మనిషిని పంపించాడు. అలా వాడు చేసిన తప్పే నాకు చాలా పెద్ద హెల్ప్ అయింది. తన మనిషిని పంపించకపోయి ఉంటే అక్కడ ఆ ఫోను, అందులో ఉన్న ఆ ఎవిడెన్స్ నాకు దొరికేవే కాదు కదా.
వాడు ఎవరు అనేది చూస్తారా సార్? ఆ ఫోన్లో ఉన్న వీడియో నీకు దొరికిన తర్వాత నేను నిన్నెలా వదులుతాను? ఏంటి సార్ మీరు పెద్ద డాక్టరు, బాగా తెలివైన వారు అనుకున్నాను. ఆ ఫోన్ నుంచి ఎవిడెన్స్ ఎలా బయటికి తీయగలం? డ్రైనేజ్ లో నానిపోయింది కదా. నా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు మెడ మీద కత్తి పెట్టారు చూసారా? ఇదే నా ఎవిడెన్స్. ఈ ఎవిడెన్స్ నీ దగ్గర ఉండాలంటే నువ్వుండాలి కదా. తార దగ్గర ఎవిడెన్స్ ఉంది, పోయింది. ఇండియాలో ఉన్న టాప్ 10 ఫోరెన్సిక్ సర్జన్స్ లో తెలుగు స్టేట్స్ లో ఎవరున్నారో తెలుసా? ఈక పోయడానికి ఫోరెన్సిక్ సైన్స్ చదవాల్సిన అవసరం లేదురా. ఈ ఫైల్ కోసం కదా తారను చంపేసి. తార దగ్గర సోఫియాకి సంబంధించిన అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, నీకు తెలుసు కదా. సోఫియా చనిపోవడానికి ముందు జరిగిన డీటెయిల్స్ అన్ని కూడా తన బాడీ మీద ఉన్నాయి. నెక్ మీద, థై మీద, నెయిల్ ఇంప్రెషన్స్, బైట్ ఇంప్రెషన్స్. మీరు పోలీసులకు ఇచ్చిన రిపోర్ట్స్ లో ఇన్ని డీటెయిల్స్ లేవు కదా సార్. మీరే కదా సోఫియాని పోస్ట్ మార్టం చేశారు. మీ వాళ్లతో పోస్ట్ మార్టం చేయించినప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇది సూసైడ్ కాదు మర్డర్ అని. బ్రూటల్ గా రేప్ చేసి పైనుంచి కిందకి తోసేసి తను సూసైడ్ చేసుకుందని ఫ్రేమ్ క్రియేట్ చేశారు. అందుకే కష్టపడి కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ ఇది. మీరది ఎవరి కోసం చేశారో ఖచ్చితంగా వాడికి శిక్ష పడుతుంది. మా ఫ్రెండ్ సోఫియాకి న్యాయం జరిగి తీరాలి. వెంటనే మీరిచ్చిన రిపోర్ట్స్ చేంజ్ చేసి ఈ రిపోర్ట్స్ పోలీసుల చేతులకి ఇవ్వాలి. లేదంటే రేపు స్టూడెంట్స్ అందరి చేతిలోనే ఈ కాపీ ఉంటుంది. స్టూడెంట్స్ దగ్గర మాత్రమే కాదు సార్, ప్రెస్, మీడియా అందరి దగ్గర ఉంటుంది. అటు వెళ్ళి చూడరా. కానీ ఏదో విధంగా నువ్వు పంపించిన మనుషుల నుంచి తార తప్పించుకుంది. ఎక్కడికి వెళ్ళినా చివరికి ఫాదర్ దగ్గరికి వెళ్తుందని నీకు తెలుసు. ఫాదర్ ఫోన్ యూజ్ చేసి తార నా ఫ్లాట్ లో ఉందని కనిపెట్టా. నీ ఎవిడెన్సెస్ దొరకకుండా ఉండడం కోసం సర్వర్ రూమ్ తగలబెట్టి ఆ రోజు నైట్ నువ్వు నా ఫ్లాట్కి వచ్చావు. ఫాదర్ ఎక్కడ? లిఫ్ట్ పనిచేయడం లేదు. ఫాదర్ కిందున్నారు. ఇక్కడెవరున్నారు? ఇంట్లో ఉండే ఆయన. ఆయన్ని డిస్టర్బ్ చేయొద్దు. నీ దగ్గర నువ్వు తీసుకురా, ఆయనకిద్దాం. వెళ్ళు. ఏయ్, నీకు నిజం చెప్పంటావా? నిన్ను కాపాడడానికి ఫాదర్ ఇక్కడికి రాలేడు. నీ ఫాదర్ని పైకి పంపించేశానే. అంతా రికార్డ్ చేస్తున్నావా?
ఎక్కడే ఆ ఫైల్ చెప్తావా లేక సోఫియా వెళ్ళిన చోటుకే నువ్వు వెళ్తావా? ఇవన్నీ చేసి చివర్లో తార బాడీని నా పక్కన పెట్టి ఫొటోస్ కూడా తీసావు కదా. కానీ ఆ డిఎస్పీ ఎప్పుడైతే కేసు టేకప్ చేశాడో నాలో భయం స్టార్ట్ అయితే ఆ డిఎస్పీని ఎవరు మనీతో కొనలేరు. తార దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేకపోయినా నెక్స్ట్ నువ్వు తనని చంపేసి ఉండేవాడు కదా. ఎందుకంటే తార కూడా సోఫియాలాగా ఒక ఆర్ఫన్, అనాథాశ్రమం నుంచి మెరిట్లో సీట్ సంపాదించుకుని చదువుకుంటున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. వాళ్ళకి ఏదైనా జరిగితే ఏంటి అని అడగడానికి ఎవరూ లేరు. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఎలా ఒక నార్మల్ మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ ధైర్యంగా 2 హత్యలు చేసి ఇలా నార్మల్గా ఎలా ఉన్నాడా అని ఆ తర్వాతే తెలిసింది. ఇదే నీకు ఫస్ట్ రేప్ కాదు, 2 హత్యలు కూడా నీకు కొత్త కాదని. అన్నీ కరెక్ట్గా మ్యాచ్ చేశాను కదా. నువ్వు డీన్గా ఈ కాలేజ్కి వచ్చిన 3 సంవత్సరాల్లోనే 6 స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుని ర్యాండమ్ గా యాక్సిడెంట్స్ లో సస్పిషియస్ గా చనిపోయారు. కానీ అవేవి సూసైడ్స్ యాక్సిడెంట్స్ కాదు, హత్యలు. ఎందుకంటే 6 పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఏం జరిగింది అని అడగడానికి ఎవరూ లేని అనాథలు, ఆర్ఫనేజ్ లో చదువుకుని మెరిట్ లో సీట్ సంపాదించిన పేదవాళ్ళు. ఆ అమాయకుల్ని చంపేసి గొడవలన్నీ తగ్గిపోయాక 4-5 నెలల తర్వాత కోట్ల రూపాయల అమౌంట్ ఇచ్చి ఆ సీట్ ని తీసుకోవడానికి రెడీగా ఉన్న కోటీశ్వరుల పిల్లలకి ఆ సీట్లు అమ్ముకున్నారు. అంతేగా, ర్యాంకు లిస్టుల్లోనే లేని వాళ్ళకి సీట్లు అమ్ముకోవడమే మీ బిజినెస్. ఎంత పెద్ద క్రైమ్ ఇది. ఒక నార్మల్ మెడికల్ కాలేజ్ డీన్ చిన్న ఊరు నుంచి ఒంటరిగా ఇదంతా ఎలా చేస్తున్నాడని చూస్తే ఇది ఈ కాలేజ్లో మాత్రమే కాదు, మన తెలుగు స్టేట్స్లోనే కాదు, ఇండియా మొత్తంలో ఎన్నో కాలేజీల్లో జరుగుతుంది. నీలాంటి డీన్స్ తో పాటు మోసం చేసే డాక్టర్లు, లోకల్ పొలిటీషియన్లు, ప్రభుత్వ అధికారులు, పెద్ద పెద్ద తలకాయలతో కూడిన పెద్ద నెట్వర్క్ ఇది. నేనెవరు సార్? ఐఎమ్ నోబడీ. ఇంత పెద్ద క్రైమ్ కనిపెట్టానని బయటకు వెళ్ళి చెప్తే నన్ను ప్రాణాలతో వదిలేస్తారా? మీలాంటి వాళ్ళ చేతిలో చస్తాను. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో హత్యలు చేసి ఏది బయటపడకుండా రహస్యంగా దాచేసిన మీ ముందు నేను ఏమాత్రం. నన్ను వదిలేయండి, ఇది మన మధ్య ఉంటుంది. కాదు కూడదని నన్ను ఏదైనా చేయాలని చూసినా, నన్ను చంపాలని ట్రై చేసినా, డబ్బుకు లొంగని ఎంతో మంది నిజాయితీ ఆఫీసర్లు ఇంకా ఉన్నారు. వాళ్ళకి రీచ్ అవని ఎన్నో విషయాలు నేరుగా రీచ్ అవుతాయి. నేను ఎంత కామన్ మ్యాన్నే అయినా కూడా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా సార్. ఇన్ని హత్యలు చేసిన ఒకడు ఏమీ తెలియనట్టు నా ఎదురుగా కూర్చుని ఉన్నాడే, వాడిని ఊరికే వదిలిపోలేను కదా. ఇండియాలోనే బెస్ట్ డాక్టర్, టాప్ 10లో ఒకరు. వీళ్ళు మీ స్టూడెంట్స్, మిమ్మల్ని వాళ్ళకే వదిలేస్తున్నా. నేను వస్తాను సార్. ఇది సోఫియా కోసం.